ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా, ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ, నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బసవాడు ఏంటి, కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసవాడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురు ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామికి ఒక పండగ కాలే, బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తే పోయి నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇడిట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇదొక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి, మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా, ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే, గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ, మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను, స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి. వెళ్ళొస్తాను. ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. లోపల చప్పుడేంటి? అమ్మా, అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిషం డిషం అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అన్నమాట. సరే జరగండి. ఎందుకంటే కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా, టవల్. అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. పెద్దబాయ్ అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించేయి. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే చంపేస్తా. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు. పెద్దబాయ్ గారు, అమ్మాయికి పెళ్లి చేసేయటం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకనరా? ఎందుకంటారేంటండి, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్టా జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా.
నేను చాలా ఓపిక పట్టి చూశానురా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నట్ట. అది నా అక్క ఆస్తి. నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తా? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే ఆ. మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా. బాబా బాబు. రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. ఇక బస్ స్టాండ్ దగ్గర ఆగదు, దిగండి దిగండి దిగండి. దారికి అడ్డుకట్టారే. సరే ఇటే పోను. అలాగనే. చెప్పరా, ఎవడ్రా నిన్ను పంపింది? చెప్పు. చెప్పను. చెప్పు, ప్రాణాలు తీస్తారు. ఎవడ్రా నిన్ను పంపింది? చెప్తాను. చెప్పు. చెప్పు. పర్లేదయ్యా, చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ ఈ బతుకే కన్నీటి పాలై. జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందా చేతులు దించు. మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానురా, నన్ను క్షమించు.
2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు. వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను. కానీ నా కూతుర్ని చూడాలంటున్నావంటే వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా. మీరు ఇంటికి వెళ్ళండి, ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏమండి? వస్తున్నా. నువ్వే పెట్టు. రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. అబ్బా, ఉండండి. పెళ్ళిడికి ఎదిగిన పిల్లని పెట్టుకుని ఏంటండి ఈ సరసాలు? పోండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా టెన్షన్ తీసుకురా. పర్వాలేదమ్మా. రండి. నాదేనండి అమ్మా, తప్పు. నువ్వు గౌరమ్మ కూతురు. అవునండి. అమ్మా ఏమైంది? టెన్షన్ తీసుకురామ్మా. ఎక్కడ దెబ్బ తగిలింది? నాకు కాదు, ఈయనకి. మంది అమ్మా. ఏంటమ్మా మంది మట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి. గోవిందయ్య, అయ్యా, వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, ఆ. మళ్ళీ పనిలో చేర్చుకో. అలాగే. అయ్యగారు గారు ఈసారన్న పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా. పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అయ్యా. రేయ్, అన్నారా? అయ్యా నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా, ఆ, ఇంతకీ మన ఇంటికి ఇవాళ ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. ఓహో. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి. అవ్వండి, అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి, అయ్యగారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా, ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేయొచ్చు. అలాగేనండి. రైట్. అయ్యా. నువ్వు పనిలో చేరావు కదా, అయ్యా. పర్మినెంట్ చేశాను కదా, అయ్యా. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు ఒక్కలు సున్నవన్నీ సిద్ధం చేయి. వెళ్ళు. అలాగేనండి. ఏమిటా ఇది? నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. రేయ్, నువ్వు పని అడుగు కదరా, సిద్ధం చేయి. ఆ, నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో, ఏయ్, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకత లేవయ్యా. అయ్యో, ఊరుకోడయ్యా. రేయ్, అంజనా, రైట్ రా. ఒరేయ్, ఒక్కసారి ఒరేయ్ అనరా. అయ్యో, భలేవరే, బాగుండదు. ఒరేయ్ అనరా. బాగుండదండి. ఒరేయ్, ఒక్కసారి రా. బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉండి. రా, భోంచేద్దాం. ఏరా, ఆ, బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి. చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికే కదా అయ్యా ఇక్కడికి వాడికి వచ్చాను. వెళ్ళాడు, మీ అమ్మ దగ్గరే ఏ, ఉన్నాడు. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా, ఏ వాడు ఒక తప్పు చేశాడు. తప్ప ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. దా. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ లాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి, వెళ్ళు. ప్రభా, మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు. అసలు వాడే అయ్యా, ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది ఈ జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, 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 వెళ్ళు. ఎవరు కుట్టున్నావు? నీ మంచి ఎవరు చేసుకుంటున్నావు? అతను ఎవరు అనుకుంటున్నావు?
నిన్ను చంపేస్తా. నిన్ను నిన్ను అయ్యా నన్ను వదులు. అది నిన్ను ఊరుకోడయ్యా. ఏయ్, మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, వెళ్ళు. ఎవరో చిన్నజని నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చిన్నయ్య నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 శివాద్రి, నేను తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకోడయ్యా, ఊరుకోడయ్యా. మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికీ ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతల పెట్టుకుంటుందో. అయ్యా, మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా, అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్లు. ఏంటమ్మా ఇది? సింహాద్రి, నీది చాలా పెద్ద మనసు అయ్యా. నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు. కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి మీద వేసుకుని 15 ఏళ్ళు ఆ నరక యాత్ర ఎట్ట అనుభవించావయ్యా. నువ్వు నా పెట్టవు కదయ్యా, నా పెట్టవు కాదు, చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా. ఏంటమ్మా ఇది పిచ్చిదారులాగా? ఇందులో నేను చేసినే ఉంది. నాలంటోడి భుజం మీద చెయ్యేసి నలుగురిలో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా. దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు. కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా. అందుకే అంతా చెప్పేశాను. నన్ను క్షమించరా సింహాద్రి. నాన్న, నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు. నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. నువ్వు ముద్ద తిన్నానా? ఎల్లయ్యా, నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా, ఎల్లు. ఇంతకాలం నేను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటాను. నువ్వు క్షమించాడా? లేనన్నా, ఇవ్వమ్మా. నేను లోపలికి రావచ్చా? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? రా లోపలికి. ఏంటి పెట్టితే వచ్చేసా? ఇక ఆ ఇంటికి వెళ్ళనక్క. ఏంటమ్మా నువ్వు అనేది? నాన్న చాలా మారిపోయారు.
అలా మాట్లాడకూడదమ్మా. నాన్నగారు చాలా మంచివారు. అవును, చాలా మంచివారు. తన భార్యని చంపిన కుటుంబాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు. మన అమ్మని చంపిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను. దానికంటే చావడం మేలు. అంత మాట అనకమ్మా. నీకు నేనున్నానుగా. ఇది మాత్రం నీ ఇల్లు కాదా? ఇక్కడే ఉండు. ఎన్ని రోజులు అడుగుతున్నా. రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం. నువ్వు ఇవాళ మేజర్ అయి ఉండొచ్చమ్మా, కానీ ఇంకోడు మెళ్ళో తాళి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా కన్న వాళ్ళకే సొంతం. అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా? తను వదిలికి చెల్లెలే కాదు, మనకు అక్క కూతురు కూడా. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు? తనేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా? తన ఇంటి కోడలైందనుకో, ఎవ్వడు ఏవీ చేయలేడు. తర్వాత నేను చూసుకుంటా. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ప్రభా, బాగా ఆలోచించే చెప్తున్నావా? నాన్నగారిని ఎదిరించి మనం బతకగలవా? ఏ, నువ్వు బతకటం లేదు, అలాగే నేను ఉండిపోతాను. అది కాదు. వద్దనయ్య, వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సచ్చినా చేసుకోను. అయ్యో, నాకిష్టం లేక కాదు బాబు. మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోడు. ఎలా ఒప్పుకుంటాడు? అందుకే మీ నాన్నరాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం. తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం. ఒప్పుకుంటాడు. చూడు, మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ. తప్పకుండా ఒప్పుకుంటాడు. అరే, ఆలోచిస్తావేంటి? పెళ్లి కూతురి తీసుకెళ్ళి అలంకారం చేయించు, నేను పెళ్లికి ఏర్పాటు చేయిస్తా. అది రే, పెళ్లి కూతురు వెళ్ళిపోయిందిరా. పెళ్లి కొడుకు ఏం చేస్తున్నావు? సిగ్గు చూడు. ఏంట్రా? ఆలోచిస్తున్నాను. పెద్దబ్బాయి గారు, పెద్ద ఆయన రాని చోటు అంటున్నారు, అది ఎక్కడుందబ్బా? మనెళ్ళేరా. ప్రాణం పోయినా ఆయన గుమ్మం తొక్కడు. చూడు ఎంతమంది ఉన్నారో చూడు. ఏమిటి ప్రయోజనం? ఎందుకు పనికిరారు? అయ్యా, చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ. ఒక్కసారి మీరే వెళ్ళి. నన్నెళ్ళమంటావా? నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే చచ్చిపోయినట్టే కదరా. అయ్యా, కావాలంటే చెన్నై నిలబని చెప్పు. వద్దండి అయ్యా. చిన్నయ్య వెళితే ఆ ఆవేశంలో నూరు జారుతాడు. ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపురం చేయలేదయ్యా. పర్వాలేదు, కాపురం చేయకపోయినా పర్వాలేదు. నా కూతుర్ని నా దగ్గరికే వచ్చాయని. నా కూతుర్ని ప్రేమగా పలకరించి 15 ఏళ్ళు అయిందిరా. మీరేం బాధపడకండి అయ్యా. చిన్నమ్మాయిని నేను వెళ్ళి తీసుకొస్తాను. సింహాద్రి, ఆగు. వాళ్ళు మంచి మనుషులు కారు. నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు. చెన్నయ్య, అయ్యా, మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది పసిపిల్లరా, ఏదో తెలియక చేసింది. నువ్వే దాన్ని మార్చాలి. నా కూతురిగా మాత్రం కాదు, నీ భార్యగా చేసుకుని దాన్ని మార్చాలి. అవునరా, వెళ్ళరా, వెళ్ళు. నాలుగు తగిలించి దాన్ని తీసుకురా. లోపల పెట్టు. నమస్కారం. నమస్కారం. రండి. రే భద్రాచలం, ఇట్రా. నమస్కారం అండి. నమస్కారం. టైం చూసి వాళ్ళు నా పీకన కూడా వస్తున్నారు. వెళ్ళి వాళ్ళని మేడ మీద ఉన్న గదికి తీసుకురా. మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా, ఇప్పుడు మీకు నెప్పెడుతుంది అనుకుంటా. తీసుకురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం చెప్పంటారు చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడైనా ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. బయటికి వెళ్ళు. ఏమండి? బయటికి వెళ్ళు. అలాగే తలపేసుకెళ్ళు. వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకోండి, మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు పెళ్లి అయిపోయి
తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటంటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తారా రే? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు. అలాంటి వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే బావి వరుస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరుస. కొట్టానంటే మొహం చెట్టే అయిపోద్ది. ఏ వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం. వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాత తక్కువదానైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాత తక్కువ కదా. నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా. గోడ పుట్టిన అక్కనే చంపేశాడు కూతురు కదా. ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటే వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు. గౌరీ గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకులు వస్తున్నారట. తలుపులని మూసేయండి. వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతులు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు. ఏయ్! అది కాదు గౌరీ, నా మాట విను. మనోళ్ళందరినీ చెత్తకొట్టేస్తాడు. ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా. అక్కేం రానివ్వు. ఏ భద్రాచలం వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచిరావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరసా? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. ముగ్గురిని ఎంతసేపటి నుంచి బతిమాలుతుంటే ఏంటి నీ పొగరు? నన్ను క్షమించు సింహాద్రి. ఇంతకాలం నేను నిన్ను నేను పాపించదాన్ని సింహాద్రి. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి? ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా.
అయిపోతోంది. చూడు ప్రభా, తాళి కడితే మన 2 కుటుంబాలు అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బావా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. బావా, అమ్ముడు, నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తాను, పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. మేమెవరో అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను. ఇక నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కూని కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మన అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మన అమ్మని చంపింది నా భర్త. నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని. ఆ విశ్వాసంతోటే మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా. ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన్నే మనందరూ అపార్థం చేసుకున్నాం. నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో సింహాద్రి! ఇప్పుడు కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా
నేను తప్పకుండా ఇడిసి పెడుతున్నాను. అయ్యా తలుపులన్నీ మూసేసున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. నాన్నా నాన్న, నువ్వు 100 ఏళ్ళు చల్లగా బతకాలా? పెద్దని బాగా చూసుకోరా నాన్న. అమ్మా నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. అయ్యో, నన్ను క్షమించండి. అంత మాటలకమ్మా. రామ్మా. మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డావు, నేను ఆశపడ్డాను. కానీ ఆస్తి కోసం అక్కనే మన అక్కనే చంపావని నాకు తెలీదు. నీ తోడబుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా. అందుకే నన్ను క్షమించన్నయ్యా. శివాద్రి, శివాద్రి, శివాద్రి. శివాద్రి, నా కోసం, నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా? చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురు కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా. శివాద్రి, శివాద్రి, శివాద్రి. అమ్మా, 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 అమ్మా. శివాద్రి మనందరినీ వదిలిపెట్టి నా కుటుంబం కోసం ఇంత త్యాగం చేశావు. నీ కోసం నేనేం చేయగలరా? ఏం చేయగలరా? శివాద్రి, శివాద్రి, శివాద్రి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.